ఇవి మనం కోసిన మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన ఆవా ఆకులండి, సోయి కూర, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన ఆవా ఆకులు, సోయి కూర, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసేయాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలాగా కలపాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత పప్పు వేసుకోవాలి. కొంచెం మగ్గాక కారము, ఉప్పు వేసుకోవాలి. తర్వాత టొమాటోస్ వేసేసేయాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత వేడి నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో కాసేపు ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో రుబ్బాలి, బ్లెండర్ తో రుబ్బకూడదు. టేస్ట్ వేరేగా ఉంటుంది. మన హార్వెస్ట్ తో తయారు చేసిన రుచికరమైన పప్పు రెడీ.